క్షేత్రస్థాయిలో పథకాల అమలే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లు మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరయ్యారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. 2 ఏళ్లలో ఇక్కడి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు తయారవుతాయన్నారు. అలాగే రాష్ట్రం నుంచే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెనుమార్పులు వస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈ రోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈ రోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈ రోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్, సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం. స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి, ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక
మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం.